లేఖన భాగాన్ని మరలా మనం ఒకసారి చదువుకుందాం. చదువుమ్మా. మూడవ దూత బోరను ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. చాలండి. ఈ సమయంలో ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనమందరం కూడా గత వారములో ఒక 2 బోరల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఏంటి ఆ 2 బోరలు? ఎవరన్నా చెప్తారా? ఆ 2 బోరలు ఏంటమ్మా? చెప్పండి. చూస్తారా మళ్ళీ అది? అంటే ఈ వారం అంతా చూడలే మీరు. ఈ వారం అంతా కూడా దాని మొహం కూడా చూడలే మనం. ఇప్పుడు మళ్ళా చూడబోతున్నాం. మొదటి దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు 3 భాగాలకు తీర్పు వచ్చింది. ఏంటి తీర్పు? 3 భాగాలకి వచ్చింది. అంటే 3వ భాగానికి తీర్పు వచ్చింది. మిగతా 4 భాగాల్లో 3 భాగాలు తీర్పుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అవునా? అర్థమైందా మీకు? అయితే ఈ సమయంలో 2 బోరల గురించి గత వారములో మనం చూసాం. మొదటి బోర ఊదగానే ఏమైపోయింది? రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ప్రియమైన వారులారా, ప్రకృతి మీద దేవుని యొక్క తీర్పు ఇది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 2వ దూత బోరను ఊదినప్పుడు ఏం జరిగింది? అగ్ని చేత మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడిను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమయ్యను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, మనిషికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేదా మనిషికి దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రకృతి. ఈ ప్రకృతిని దేవుడు ఏం చేశాడు? లోపరుచుకోమన్నాడు, దాన్ని ఏలమన్నాడు. అవునా? అయితే ఇప్పుడు మానవుడు, దేవుడు చాలా చిన్న సింపుల్ విషయాన్ని చెప్పాడు మనిషికి. ఏంటంటే, నీ కొరకు ప్రకృతి మొత్తాన్ని చేశాను, నీ కొరకు జలచరాలు చేశాను, సూర్య చంద్ర నక్షత్రాలను చేశాను, భూమి మీద ప్రాకేటువంటి ప్రతి జీవిని చేశాను, క్రూర మృగాన్ని చేశాను, ఆ సాధువైనటువంటి వాటిని చేశాను. అయితే ఇవన్నీ కూడా దేవుడు మంచిదైనట్టుగా చూశాడు. అవునా? ఆది కాండములో చూస్తే ఇవి దేవుడు చేసినవన్నీ కూడా మంచిగా ఉన్నట్లుగా దేవుడు భావించాడు. మంచిగా భావించిన తర్వాత దేవుడు మనిషికి ఏం చెప్పాడంటే, వీటిని ఏలమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాటన్నిటిని నువ్వు లోపరుచుకోగలవు, నీకు నేను జ్ఞానం ఇచ్చాను కాబట్టి ఇవన్నీ నీ కొరకు సిద్ధపరిచినవి, కాబట్టి వీటన్నిటినీ నువ్వు లోపరుచుకో, వీటన్నిటిని నువ్వు ఏలాలి. అర్థమైందా? సృష్టి ఎవరి కొరకు తయారు చేయబడింది అనంటే, సృష్టి మనిషి కొరకు తయారు చేయబడింది. ఇప్పుడు సృష్టి మొత్తానికి అధినేత ఎవరు? దేవుడు ఎవరికి ఇచ్చాడు అధికారము? సృష్టిని ఏలమని మానవునికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మానవుని ఏమని చెప్తున్నాడు? నాకు లోబడమన్నాడు. అవునా? అర్థమైందా మీకు? దేవుడు తర్వాత మనిషి, మనిషి తర్వాత ఈ ప్రకృతి సృష్టి. ఇప్పుడు ఆశ్చర్యంగా జరిగినటువంటి సంఘటన ఏంటి? ప్రకృతిలో జరిగిన సంఘటన ఏంటి? మనిషి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. సృష్టికర్తను విడిచిపెట్టేశాడు కాబట్టి
ఇప్పుడు మనిషి సృష్టిని లోపరుచుకోవాల్సిన స్థితిలో నుంచి సృష్టికి లోబడిపోయాడు మనిషి. ఎవరిని ఆరాధించాలి? నన్ను ఆరాధించమన్నాడు దేవుడు. ఎవరిని నువ్వు కమాండ్ చేయాలని చెప్పాడు దేవుడు? సృష్టిని. ఇప్పుడు మధ్యవర్తిగా ఎవరున్నారు? సృష్టిని లోపరుచుకున్న మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి నిత్యము. ఎలా ఆరాధించాలి? ప్రభువా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. మొన్నటి దినమున 9:30కి నేను చర్చిలో మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే చక్కగా గాలి వస్తూ ఉంది. ఏసీలో కూడా అటువంటి గాలి రాదు. నేను దేవుణ్ణి స్తుతిస్తా ఒక్కనే బండి మీద వెళ్తా ఉన్నా. ప్రభువా నీకు వందనాలయ్యా, ఏసీలో కూడా ఇంత మంచి గాలి రాదు ప్రభువా అని నేను వెళ్తా బండి మీద ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా 9:30, 10 గంటల టైంలో. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి? ఆయన ఇచ్చిన సృష్టిని బట్టి. మంచి చేపలు దొరికాయి అనుకో, మంచి చేపలు మనము భుజించిన తర్వాత దేవుణ్ణి మనం ఏమని స్తుతించాలి? ప్రభువా నాకు మంచి చేపల కూరనిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నేను తినడానికి మంచి చేపనిచ్చావు ప్రభువా నా కొరకు, నీకు వందనాలు ప్రభువా. మంచి నీరు దొరికింది కదా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. నాకు మంచి నీరు ఇచ్చావు, నీకే వందనాలు అని దేవునికి చెప్పాలి. అయితే మనిషి ఏం చేశాడు? ఇప్పుడు కొన్ని నియమాలు తనకు తాను పెట్టుకొని సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. మనకు తెలుసు కదా ఎలా ఆరాధిస్తున్నాం సృష్టిని. మనము ఎలా ఆరాధిస్తున్నాం? ఒక చెట్టు కనబడితే, ఒక రాయి కనబడితే ఆరాధించడం మొదలు పెట్టేస్తూ ఉన్నాం. జలచరాలని, కుక్కల్ని కూడా ఈ దినాల్లో ఆరాధిస్తూ ఉన్నారు. కుక్కలకి బట్టలు వేస్తున్నారు, కోతులను కూడా ఆరాధిస్తున్నారు. కోతులకి పెడితే కొంతమంది ఏం చేస్తున్నారు? వెళ్తూ కోతులకి అన్నీ ఇస్తూ ఉన్నారు. కాకులకు కూడా వేస్తున్నారంట ఈ మధ్యకాలంలో. కాకులకి ఏం చేస్తున్నారు? పిండము పెట్టి అక్కడ ముద్ద పెడితే ఆ కాకి వచ్చి తింటే, అమ్మ మా నాన్నో, మా అమ్మో, మా అవ్వో, తాతో చనిపోయాడు కదా, వాళ్ళు వచ్చి తిన్నట్టుగా. బతికినప్పుడు మాత్రం ఏం పెట్టేదిలే, బతికినప్పుడు గుక్కెడి నీళ్ళు కూడా పోసేది లేదు. అవునా? చచ్చిపోయిన తర్వాత కాకిలోకి వచ్చేస్తుందంట ఆత్మ. కాకిలోకి వచ్చి తిన్న వెంటనే అప్పుడు తృప్తి పడిపోతారంట. ఆ కాకి అనుకుంటుందంట, ఈ మధ్య ఒక చిన్న జోక్ ఒకటి వచ్చింది. ఈ మనుషులు ఏంటో అర్థం కావట్లేదని కాకి మాట్లాడుకుంటుంది. ఒక జోక్ చదివా నేను. ఏంటంటే, నేను వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి ఆ ఎంగిలి మెతుకులు తిందామని చెప్పి ఆగితే నన్ను తరిమేస్తారు. తర్వాత వాళ్ళే ఇంత పెద్ద ముద్దలు చేసి అక్కడ పెట్టి రాతిను అని పిలుస్తూ ఉంటారు. ఏందో ఈ మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారే అని కాకి మాట్లాడుకుంటున్నట్టుగా ఈ మధ్య నేను ఒక జోక్ చూశాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మనిషి దేవుని మాటను ధిక్కరించి దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ప్రకృతికి ఇచ్చాడో, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఈ లోకానికి ఇచ్చాడో, అప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ప్రకృతిలోని పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఇటీవల కాలంలో మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన ఆనంద్ బ్రదర్ నేను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఆయన అంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు సార్, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మంచు కురుస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. పరిస్థితులు ఏంది ఇట్లా ఉన్నాయి, ఎప్పుడు వాన పడుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మంచు పడుతుందో మనకు తెలియదు, ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అలాగే మనుషుల స్వభావాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు చక్కగా ఉంటారు, బయటికి వెళ్తే వేరే రీతిగా మారిపోతున్నారు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రకృతిని మానవునికి ఏలమని అధికారాన్ని ఇచ్చిన దేవుడు మానవుణ్ణి తనకు లోబడమన్నాడు. మానవుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా దేవునితో కనెక్షన్ కలిగినప్పుడు దేవుడు ఈ ప్రకృతిలో సంభవించబోయేటువంటి ప్రతి సంఘటన మానవునికి బయలుపరిచాడు. దేవునితో సంబంధం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ ప్రకృతి మీద జరగబోయే, అంటే ప్రపంచం మీద జరగబోతున్నటువంటి సంఘటనలన్నీ కూడా దేవుడు మానవుని ద్వారానే వెల్లడిపరిచాడు. అర్థమైందా మీకు? చెట్టుకు చెప్పాడా? వాడికి చెప్పు బుద్ధి లేని వాడికి పూజ చేయబాకని. రాయికి చెప్పాడా దేవుడు? వాడు నీకు వచ్చి దండం పెడుతున్నాడు, ఒరే బుద్ధి లేనోడా, నీకు నా ఆత్మనిచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ఎవరిని ఆరాధించాలి? ఇప్పుడు నువ్వెవరిని పూజించాలి? నీ సృష్టికర్తను పూజించాలి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పాడైపోయాయి. ఎందుకు పాడైపోయాయి అనంటే, మనిషి చేసిన చిన్న పొరపాటు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని ఆలోచన విధానము మారిపోవడానికి అవకాశము మనిషే ఇచ్చాడు. అయితే మనము కూర్చొని ప్రకటన గ్రంథం విన్న తర్వాత చాలా మంది బాధపడుతుంటారు. ఏమని బాధపడుతుంటారంటే, అబ్బా అయ్యగారు చెప్తా ఉంటేనే భయం వేస్తూ ఉంది, ప్రకటన గ్రంథము చదువుతుంటేనే
వేదన కలుగుతుంది అనంటే ఎవరి వల్ల కలిగింది ఇది? కేవలము మానవుని అవిధేయత వల్ల మాత్రమే ఈ ప్రకటన గ్రంథము వ్రాయబడినది. మానవుడు దేవునికి లోబడినటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి ఈ ప్రకృతిలో మానవుడు దేవుని వ్యతిరేకించాడు. ప్రతిదీ దేవునికి అనుకూలంగానే ఉంది. ఋతువులు వాటి కాలములో వస్తున్నాయి. సాయంత్రం 5 అయితే సూర్యుని వెళ్ళిపోమన్నాడు దేవుడు. చంద్రుని స్టార్ట్ చేశాడు దేవుడు. చంద్ర నక్షత్రాలు వచ్చేసాయి. వర్షం పడమంటే వర్షం పడుతుంది, వడగండ్లు కురవమంటే కురుస్తూ ఉంది. చూసారా ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు ఎవడికి దగ్గర పొరపాటు ఉంది? ఎవడు దేవునికి లోపడట్లేదు. దేవుడు చేసిన చెట్లు గాలి ఆపే అంటే ఆపేసింది. మంచు కురవద్దు అంటే కురవట్లా. ఎండలు ఆగిపో అంటే ఆగిపోతున్నాయి. వర్షాలు పడు అంటే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది? మనిషి దగ్గర ప్రాబ్లం ప్రారంభమైంది. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ మనిషి నిమిత్తము ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు రూపించాడని మనము తెలుసుకోవాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సంకల్పము, దేవుని విధానాలు చాలా క్లియర్గా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఏమంటామంటే నా జీవితంలోనే నాకెందుకు ఇలా జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. నా జీవితంలోనే ఇది జరగాల, నాకే జరగాల ఇది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవునికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, అనేక మందిని దేవుడు తన బిడ్డలుగా స్వీకరించలేదు, కానీ తన దగ్గర ఉన్న వారిని శోధించి పరిశీలించి పరీక్ష చేసి సరిచేస్తాడు ఆయన. అనేక మార్లు మనం అనుకుంటాం, నేను చక్కగా ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, నా కుటుంబంలో ఈ లేమి ఏంటి, లోటు ఏంటి ఆర్థికంగా, లేకపోతే నా కుటుంబంలోనే ఈ పరిస్థితులు ఏంటి అని అంటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక సమస్యని మన ముందు పెట్టాడంటే ఒక ప్రమాదాన్ని తప్పించడానికే దాన్ని దేవుడు మనకిచ్చి ఉంటాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం నిందించకూడదు. దేవుణ్ణి మనము ఏ విధంగానూ మాట్లాడడానికి లేదు. మన జీవితంలో అది పెట్టిన తర్వాత యోబు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఏమన్నాడు? నీకే వందనాలయ్యా అన్నాడు. ఏంటి? నువ్వు పరిశోధించడానికి కూడా నేను సరిపోను అంటాడు యోబు. అంతిమంగా యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోబు గురించి చాలా చక్కగా వివరిస్తాడు దేవుడు. కానీ యోబు ఎలా మాట్లాడతాడు? నేను మేలు అనుభవించాను కదా, కీడు కూడా అనుభవించడానికి. అప్పుడు మనం అనాల్సింది ఏం తెలుసా? నా జీవితంలో ఈ శ్రమలు నాకు అనుమతించినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అనగలరు ఈ మాటలు? మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే. ఏంటి? మన జీవితంలో ఒక కీడు జరిగింది అనుకోండి, అక్కడికి ఆగిపోద్ది. ఏంటి? దేవుడు నాతో వస్తున్నాడా? రావట్లేదా? దేవుడు మా కుటుంబంలో ఉన్నాడా? లేడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? లేదా? ఇలాంటి సమస్యలతోటి మనం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం. అయితే 100 మేళ్ళు చేసి 99 మేళ్ళు చేసి ఒక కీడు జరిగింది అనుకోండి, వెంటనే మన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? అబ్రహాం గారు ఏం చేశారు? పిలిస్తే వచ్చాడు కదా, అక్కడ ఉండమన్నాడు కదా, గెరారు ప్రాంతంలో ఉండమన్నాడు కదా, ఉన్నాడు కదా. అక్కడ గెరారు రాజు ఏం చేశాడు? తన భార్యను తీసుకెళ్ళాడు. వెంటనే అబ్రహాము సందేహించాడా? నన్ను పిలిచింది దేవుడేనా? నాతో ఉంటానన్నది దేవుడేనా? నాకు భ్రమ కలిగిందా? ఇదేంటిది? నేను ఒంటరిగా వస్తే దేవుని మాట విని నా భార్యను తీసుకెళ్ళి గెరారు రాజు అబీమెలెకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడేంటి? దేవుణ్ణి అడగలా అబ్రహాము. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక్కొక్కసారి మన కుటుంబంలో శోధనలు, మన ఉద్యోగాల్లో శోధనలు, లోకములో శోధనలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా దాటుకొని మనం వెళ్ళినప్పుడే మనం ఒక దేవునికి ఇష్టమైన విశ్వాసిగా ముద్రించబడతామట. దేవుని యొక్క లేఖన భాగంలో ఈరోజు ఒక మాటను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఆయన ఏంటి? 3వ దూత బోర ఊదినప్పుడు దివిటీవలే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీటిలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదు అయిపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో నేను వాస్తవంగా చెప్పాలి అనంటే, ఈరోజు కొంతమంది కొత్త వారు వచ్చారు కాబట్టి నేను ఈ 2 బోరల గురించి కూడా మరలా మీకు
రిపీట్ చేయాలనుకున్నాను. కానీ మన వారు పాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏంది పాస్టర్ గారు ఇంకా మన టాపిక్లకి ఇంకా ఎంటర్ అవ్వలేదు అన్నట్లుగా నన్ను చూస్తున్నారు. కాబట్టి నేను తర్వాత ప్రభు చిత్తం అయితే మరలా ఇంకోసారి మీకు నేను ఈ 7 బుర్రల తర్వాత మరలా దాన్ని రిపీట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, ప్రకటన గ్రంథము ప్రారంభించిన తర్వాత ముగించేంత వరకు కూడా దయచేసి మీలో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఈ భూమి మీద దేవుడు తన యొక్క ఉగ్రతను ఎలా ప్రదర్శించబోతున్నాడో తెలుసుకోవడానికి దేవుడు మనకి ప్రాణాలు, ఆత్మను, దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు పిలిచిన వెంటనే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు మనకి అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలంగా ఏర్పాటు చేసినప్పుడే ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తర్వాత ఎవరు మాట్లాడతారో, ఎప్పుడు మాట్లాడతారో, ఎక్కడ వింటామో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నక్షత్రం పేరేంటి? మాచిపత్రి అంట. ఈ నక్షత్రం పేరే మాచిపత్రి అంట. అయితే ఈ నక్షత్రానికి ఈ మాచిపత్రి అనగా ఇదొక ఔషధ గుణము కలిగినటువంటి ఇదంట. ఏంటి? ఈ మాచిపత్రి అనేటువంటి వర్డ్ ఒక ఔషధానికి సంబంధించినదిగా మనము చూసినట్లయితే అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అప్సింతోస్ అనేటువంటి ఒక ఔషధాన్ని తయారు చేస్తారట. మనం వేసుకునేటువంటి ప్రతి మెడిసిన్ లో కూడా చేదు ఉంటుంది. అవునా? తీగా ఉంటుందా? షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నదే, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నదే. మన ఇటీవల కాలంలో నాకు కూడా బీపీ వచ్చింది కదా, నేను బీపీ ట్యాబ్లెట్ నోట్లో వేసుకున్నాను, పంటి కింద పడింది, పగిలిపోయింది. అది పగిలిపోతే అది చేదుగా ఉంది. దాని టేస్ట్ కూడా నేను చూశాను. అయితే ప్రియమైన వారలారా, ప్రతి ట్యాబ్లెట్ కూడా చేదు. పాపకు కూడా నిన్న డాక్టర్లు యాంటీబయాటిక్ పెట్టినప్పుడు రాత్రి మేము 11 నుంచి 11:45 వరకు అన్ని రూములు పరిగెత్తున్నాం ఆ వెనకాల. అది చాలా చేదంట. అది వేసుకోవడానికి 45 నిమిషాలు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి పరిగెత్తింది ఆమె. మామూలు అయితే వేసేసుకుంటుంది. కానీ ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ ఔషధము మాచిపత్రి అనగా చేదు. ఈ చేదు అనేది ప్రతి మెడిసిన్లో కూడా కలపడానికి అవకాశం ఉన్నట్లుగా మనము చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ సమయంలో ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ నక్షత్రము ఆకాశములో నుంచి నేరుగా రాలి ఎక్కడ పడిందండి? ఎవరి మీద పడింది? దేని మీద పడిందమ్మా? సముద్రం మీద పడిందా? నదులు ఏం చేస్తాయి? ఏమిస్తాయి? నీరిస్తాయా అమ్మా? నదులు ఏం చేస్తాయి? మంచినీరు నదుల నుంచే కదా వస్తాయి. సముద్రం నుంచి మంచినీరు రాదుగా, నదుల నుంచి మంచినీరు వస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనమందరం కూడా ఈ దినమున ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ లేఖన భాగములో ఉన్న సత్యాన్ని ఈ దినమున మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ నదులన్నీ కూడా, నదులలో 3వ భాగము ఎలా అయిపోయింది? నదులలో 3వ భాగం ఏమైపోయింది? నీరంతా కూడా చేదైపోయిందంట. ఇప్పుడు మనుషులు ఏం తాగాలి? చేదు నీటిని తాగాలి. చేదు నీటిని తాగినప్పుడు మనుషులలో దర్శనములు యోహాను చూసినప్పుడు ఏం కనబడింది? యోహాను చూసింది పక్క. యోహాను తన కళ్ళతో చూశాడు, దేవుడు చూపించాడు. ఏదైతే వినిపించాడో, ఏదైతే చూపించాడో దాన్ని రాసి మనకి పంపించాడు దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అంట అని మాట్లాడుకోకూడదు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏదైతే చూపించాడో దాన్ని మాత్రమే వ్రాయించాడు. దేవుడు ఏదైతే వినిపించాడో దాన్ని గ్రంథస్థం చేయమన్నాడు. అనగా వ్రాయించి భావి తరాలకు, రాబోతున్నటువంటి తరాలకు నా ఉగ్రత ఎలాంటిదో నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అందుకే యోహాను, నువ్వు ఆత్మవశుడవై ఉండగా నేను పిలిచాను. నేను ఇక్కడికి, నా పరలోకంలో ఏం జరగబోతుంది, భూమి మీద ఏం జరగబోతుంది, మధ్య ఆకాశంలో ఏం జరగబోతుంది, నేనేం చేయబోతున్నానో కూడా ఈ ప్రజలకు నువ్వు తెలియజెప్పాలి. అందుకే దేవుడు యోహాన్ని 100 సంవత్సరాల పైన బ్రతికించాడు. ప్రియమైన వారలారా, నేటి దినాల్లో కూడా దేవుడు అనేక మంది ద్వారా ఇటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాలు పొందుకున్న వారు అనేక మంది జరగబోయే సంభవాల గురించి దేవుడు మాట్లాడి వారికి బయలుపరిచాడు. జాగ్రత్త, దేవుని యొక్క సందేశాలు, దేవుని మాటలు వ్యర్థం కాదు. సేవకుడు ఒకవేళ మీ జీవితాల్లో ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది సత్యమై ఉంటుంది. సేవకుడిగా నేను ఏదైనా చెప్పాలి అని అన్నప్పుడు అనేక మార్లు ఒక వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను చాలాసార్లు సందేహిస్తా.
నిలబడి అక్కడే నిలబడి ఇంకొకళ్ళతో మాట్లాడుతూ ఉన్నా కానీ వెంటనే నేను ఆలోచిస్తూ ఉంటాను. నా మనస్సులో అనుకుంటా, ప్రభా చెప్పాలా వద్దా, ప్రభా చెప్పాలా వద్దా. దేవుడేమో చెప్పమంటూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళు బాధపడతారేమో, ఒకవేళ దాన్ని రిసీవ్ చేసుకోలేరేమో. ఒక వారం వాయిదా వేస్తే ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, నువ్వు చెప్పుంటే తన జీవితాన్ని సరి చేసుకుంటాడు కదా, నువ్వు చెప్తే సిద్ధపడతాడు కదా. అందుకే దేవుడు ఏది చూపించినా ఈ మధ్యకాలంలో చెప్పడం నేను విడిచిపెట్టట్లా. వెంటనే చెప్పేస్తూ ఉన్నాను, బ్రదర్ ఇది జరగబోతుంది, సిస్టర్ ఇది అవ్వబోతుంది. ఎందుకు అనంటే దేవుడు చెప్పమన్న వెంటనే చెప్పేయాలి. మనం చెప్పిన తర్వాత దేవుడు చెప్పినవాడు దేవుడు. ఆ కార్యాన్ని చెప్పమన్నది నా ద్వారా కాబట్టి నేను చెప్పేస్తే ఆ కార్యాన్ని ఎవరు బలపరుస్తారు, ఆ కార్యాన్ని ఎవరు చేస్తారు, ఆ కార్యాన్ని ఎవరు తలపెడతారు, అది ఎవరు కొనసాగిస్తారు, ఎవరు ముగిస్తారు? చెప్పిన వ్యక్తే. కాబట్టి చెప్పినవాడు మానవుడు కాదు కాబట్టి దేవుడు. కాబట్టి ఆ కార్యాన్ని దేవుడే ముగిస్తాడు, దాన్ని ప్రారంభిస్తాడు, ముగిస్తాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ ప్రజలకి ఏమైపోతుంది అనంటే, ఏమైపోబోతుంది ప్రజలకి? జరగబోయే సంఘటన ఏంటి? నీళ్ళలో 3వ భాగము ఏమైపోయింది? పాడైపోయిందంట. ఎక్కడ దువ్వినా, ఏం చేసినా, దాంట్లో ఎన్ని కెమికల్స్ వేసినా, ఎలా జరిగినా కానీ ఆ నీటిలో ఏముంటది? చేదు ఉంటది. నీళ్లు తాగినప్పుడు అనేక మంది ప్రజలు చచ్చినట్లుగా యోహాను చూశాడంట. ఇది ఈ భూప్రపంచం మీద జరగబోతున్నటువంటి సంఘటనగా ఆ దేవుడు వ్రాయించి మన చేతికి దీన్ని అందించాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ నక్షత్రం పేరు మాచిపత్రి అంట. ఈ నక్షత్రం వలన ఈ భూమి మీద మంచి నీరు మొత్తము దాదాపుగా 3వ భాగము పాడైపోవడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు. దేవుడు మన జీవితాల్లో కూడా అనుమతులు ఇస్తాడు. ఆ అనుమతి కొరకు మనం ఎదురు చూడాలి. అయితే ఈ సమయంలో నిర్గమకాండములో 15వ అధ్యాయం 22 నుంచి 27 వరకు వీరు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి చదవద్దమ్మా లేఖన భాగాన్ని అర్థం చేసుకోండి. సమయం లేదు కాబట్టి ఈ దినమున సమయాన్ని నేను ఇంకా 15 నిమిషాల్లో నేను వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకున్న రెఫరెన్స్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి లేఖన భాగాలన్నీ కూడా చక్కగా క్రోడీకరించుకోండి. మ్యాచ్ అవుతుందా లేదా మెసేజ్కి దయచేసి చూసుకొని, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడి ఇంకా ఏమన్నా వర్తమానం ఇస్తే దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27వ వచనం వరకు ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు మారా అనే ప్రాంతానికి వచ్చారు. మారా అనే ప్రాంతానికి వచ్చారు కదా. మారా అంటే ఏంటి? మధురమా? చేదు మారా అంటే. కాబట్టి అప్పటి వరకు చేదు జీవితాలు వాళ్ళవి, అప్పటి వరకు బానిస జీవితాలు వాళ్ళవి, అప్పటి వరకు వారు మొరపెట్టినా కానీ వినేవారు లేరు అని బాధపడుతున్నటువంటి పరిస్థితి. వారి జీవితము, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మారా వలె పోలి ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చేశాడు? మారా నుంచి మధురంగా మార్చాలి అనంటే ఒక స్థానానికి తీసుకురావాలి దేవుడు. ఇప్పుడు వారి మధ్యలో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఎర్ర సముద్రము వారికి ఏంటి? ఇప్పుడు ఎర్ర సముద్రం వారికి ఏంటి? ఇప్పుడు ఎర్ర సముద్రము వారి జీవితంలో ఒక మారా. వారిని బయటికి తెచ్చాడు కదా దేవుడు. బయటికి తెచ్చిన తర్వాత వారు దేవుని స్తుతించారు. స్తుతించిన తర్వాత నీళ్లు తాగదామని వెళ్ళారు. మీకు అందరికీ తెలుసు కదా. అది నీళ్లు తాగడానికి వెళ్ళిన తర్వాత ఆ నీరు ఎలా ఉన్నాయండి? తాగడానికి వీలు లేదనేసి వెంటనే వారికి విపరీతమైన కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం వచ్చేసి మోషే గారి మీదకి వెళ్ళారు. ఏంటి మీరు చేసింది? ఇది మమ్మల్ని బయటికి తెచ్చారు కదా, ఏంటి మాకు ఇలా చేశారు మీరు అని అన్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? ఒక కొమ్మను కొట్టి ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో వేయమన్నాడు. ఇప్పుడు ఆ నీరు ఏమైపోయింది? మధురంగా మార్చబడింది. ఇది మనకు తెలుసు కదా. ఈ యొక్క సన్నివేశం మనం చదువుకుని ఉంటాం కదా అనేక మార్లు. ఇప్పుడు మారా అనేది ఇశ్రాయేలీల యొక్క జీవితం అయితే, మారా అనేది ఇశ్రాయేలీల యొక్క జీవితము, పాత జీవితము, రోత జీవితము, విగ్రహారాధన జీవితం అయితే, ఇప్పుడు అది మధురంగా ఎలా మార్చబడింది? యేసుక్రీస్తు శిలువ మీద, కల్వరి శిలువలో మన కొరకు చిందించబడిన ఆ రక్తానికి సాదృశ్యంగా ఆ కొమ్మ అందులో వేయబడింది. ఇప్పుడు మన జీవితాలకు యేసుక్రీస్తు వస్తే మన జీవితం ఏమైపోద్ది? మధురంగా మార్చబడుతూ ఉంది. ఇప్పుడు మారాలోకి ఏమొచ్చాడు? మారా జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? మధురంగా మార్చివేశాడంట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, ఇది ఉపమానంగా చెప్పబడింది దేవుని సన్నిధిలో. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రియమైన వారలారా, క్రీస్తు శిలువకు సంకేతంగా ఆ కొమ్మ నీటిలో వేయబడింది.
ఆ నీరు మొత్తము మధురంగా మార్చబడింది. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నీళ్లు చేదుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క సమరయురాల్ని ఏమంటాడు? సమరయ స్త్రీ అవనేమంటాడు? నేను నీకు జీవజలాన్ని ఇస్తాను, నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాను. నువ్వు నన్ను వెంబడించగలిగితే నీ రోత జీవితము, పాత జీవితము ఏమైపోబోతుంది? పతనమైపోద్ది. నీ రోత జీవితము, పాత జీవితాన్ని నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. నన్ను వెంబడిస్తే నీకు నేను జీవజలాన్ని ఇస్తాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మారా అంటే ఇంకొక మాటలో కూడా ద్వితీయోపదేశకాండము 29:18 ఈ మాట వ్రాయబడి ఉన్నది. దయచేసి మీరు నోట్ చేసుకోండి. మారా అనే దానికి లేదా మాచిపత్రి అనే దానికి మీకు నేను కొన్ని అర్థాలు, ఆత్మీయ సందేశాన్ని దినమున మీకు నేను ఇవ్వబోతున్నాను. ఏంటి ఇది అనంటే 29 ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో అయ్యి మారా అనంటే లేదా ఈ యొక్క మాచిపత్రి అనంటే దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, అన్యుల దుష్కార్యములు, విగ్రహారాధన మీలో ఉండకుండా చూచుకోనండి. ఏంటి? అన్యుల యొక్క విగ్రహారాధన, అన్యుల యొక్క దుష్కార్యములు మీలో ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇది మాచిపత్రి నీలో ఉండకూడదు, ఈ చేదు నీలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఒకప్పుడు చేదు జీవితము జీవిస్తున్న నిన్ను, నీ మొరను ఆలకించి నేను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నిన్ను మధురంగా మార్చాను. ఈ మధురాన్ని నువ్వు అనేకులకు అందించాలి. అంతేగాని తిరిగి మరలా నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళబోతున్నావు కదా, వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నావు కదా. అనేక మంది అన్యులు ఆ ప్రాంతంలో నీ దగ్గరకు వచ్చినప్పుడు అన్యుల దుష్కార్యములు నువ్వు అలవాటు పడకూడదు, అన్యులలాగా నువ్వు ప్రవర్తించకూడదు, అన్యుల వలె నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మధురంగా మార్చబడ్డావు కాబట్టి మధురమైన సందేశాలు, మధురమైన జీవితము, మధురమైన ప్రవర్తన అన్యుల మధ్య నువ్వు ప్రదర్శించాలి. జాగ్రత్త ఇశ్రాయేలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మాచిపత్రిని మధురంగా మార్చిన నా యేసయ్య ఈ లోకానికి మనల్ని విడిచిపెట్టాడు. ఎంతమందిని ఇంకా మాచిపత్రి చేదులో జీవిస్తున్నామో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ చేదుని ఆయన ఎప్పుడో మధురంగా మార్చివేశాడు. ఇంకా చేదులో మనము జీవిస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా చేదు జీవితానికే మనము అలవాటు పడుతూ ఉంటే, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిజంగా చెప్పాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, నేను కొంత అమౌంట్ నిన్న శుక్రవారం రోజు ఇక్కడ సంఘములో మీటింగ్ జరుగుతుంది. కమిటీ ఒకటి పెట్టుకున్నాం. మేము ఒక కమిటీలాగా అందరం కూర్చొని మాట్లాడుకోవాలి సంఘ కార్యక్రమాల గురించి అని మాట్లాడుకున్నాం. అందరిని ఇన్వైట్ చేశాం, మేము గ్రూప్లో కూడా పెట్టాం. అయితే చాలామంది రాలేకపోయారు. మేము మాట్లాడుకున్న తర్వాత నాకు ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, నేను నెల్లూరులో ఉంటే నాకు కొంత మనీ అవసరం. నాకు ఆ డబ్బులు అవసరమైతే నేను వేరే వ్యక్తికి ఉదయాన్నే 10 గంటలకల్లా ఆ మనీ ఇవ్వాలి నేను. అయితే నేను ఇక్కడ వచ్చి కూర్చోనున్నా. నేనేమనుకున్నానంటే 7:30 బస్కి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా. మనోళ్ళు ఏమైనా మారారేమో, ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి చెప్తా ఉన్నాను కదా, ఒకవేళ మారారేమో అని చూస్తే మారాలాగా ఉన్నారు ఇంకా వీళ్ళు. నేనే మారాలి అనిపించింది నన్ను, కానీ నేను మారను. ఎందుకనంటే నేను మధురంగా ఉండడానికే ఇష్టపడ్డాను. నేను మధురంగా ఉండడమే నా దేవునికి ఇష్టం. కాబట్టి ఇప్పుడు మీరేమైపోయారు? మారా అనుకోలేదు, నేను మధురం అనుకున్నాను, వచ్చాను. అయినా అక్కడ చూస్తే అక్కడక్కడ మారా కనబడుతూ ఉంది ఇంకా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను వెళ్ళాలి, నాకు ఒక పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్య తీరాలంటే నేను నెల్లూరులో ఉంటేనే నా సమస్య తీరుతుంది. నేనేమో ఇక్కడ కూర్చున్నాను. 7:30 బస్కి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉన్నాను. 7:30 బస్కి వెళ్దాం అనుకుంటే 7:30కి వస్తున్నారు అందరూ. సరే ఏంది ప్రభు అనుకున్నాను, ఎలా చేయాలి? సరే నన్ను ఆ రోడ్డు దాకన్నా వదిలిపెట్టండి, అయిపోయిన తర్వాత నేను బస్కి వచ్చాను కదా, అక్కడ ఏదైనా ఆటో కన్నా వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాను. అనుకుంటూ ఉంటే నన్ను వెంటనే ఆనంద్ గారు ఏం చేశారంటే, దేవుని కృపను బట్టి దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. తెరిచి వాళ్ళకి ఏదో పని పెట్టాడు దేవుడు నెల్లూరుకి. దేవాన్ని వందనాలు ప్రభు అనుకున్నా. ఎక్కి కూర్చున్నాం, సార్ ఇంటికి పోదాము, సిస్టర్ని ఎక్కించుకొని నెల్లూరులో పనుంది మాకు అన్నాడు. అబ్బా నీకు వందనాలు ప్రభు. అయినప్పటికీ నాకు సహాయం అందిస్తానన్న వ్యక్తి 8:30 కల్లా వచ్చి నేను కలుస్తానని చెప్పాను కదా, ఇప్పుడు బయలుదేరాను. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, బ్రదర్ నేను వస్తున్నాను, కలుస్తాను అని చెప్తున్నాను. రాత్రి 11కి ఇంటికి పోయాను. నేను దిగాను నడి రోడ్లో. మేము గబగబ కారు ఆపించుకొని దిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి 11 గంటలకి దేవుడు సమకూర్చేశాడు. ప్రశాంతంగా నిద్రపోయాను నేను. ఉదయానికి నేను ఇవ్వవలసింది ఆ రాత్రి దేవుడు సమకూర్చాడు.
ప్రియమైన వర్లారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సమస్యలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలగాలి. దేవుని పని మొదటగా పెట్టాలి. ఉండవయా ఊరక చర్చికి రమ్మంటావు ఆస్టర్ గారు, ఏంటి ఉండు ఊరికి రమ్మంటావు, ఉపవాస కూడికి అంటావు, అదంటావు ఇదంటావు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి నువ్వు వచ్చి ఇక్కడ మొరపెట్టు, నీ సమస్య ఆటోమేటిక్గా దేవుడు తీసివేస్తాడు. ప్రియమైన వర్లారా, ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించాడంటే, నువ్వు మారా, నిన్ను మధురంగా మార్చాను. ఇప్పుడు ఈ మధురమైన జీవితం నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? నేను ఏర్పాటు చేసిన వాగ్దాన దేశంలోకి 7 రకాల జాతులు ఉన్నాయి అక్కడ. ఆ 7 రకాల జాతులు వివిధమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ 7 రకాల జాతులను దేవుడు తరిమేశాడు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ పెట్టాలి అని అంటే వారిలో ఉన్న గుణాలు నీలోకి రాకూడదు. ఇప్పుడు నిన్ను నేను మధురంగా మార్చేశాను. ఇప్పుడు నువ్వు అక్కడ నిలబడితే మధురం ఉండాలి. ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని ఇలాగే తీసుకొచ్చాడు. ఈరోజు అన్యులు ఎలా ఉన్నారండి? చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు మాట్లాడడమే మానేశారు. అవునా? ఎందుకు మానేశారు మనతో మాట్లాడడం? వాళ్ళు చెప్పండి. మనం చర్చికి వెళ్తున్నామనా, ప్రార్థన చేస్తున్నామనా, మనం పెద్ద విశ్వాసులమనా, మనం పెద్ద ఉపవాసాలు ఉంటామనా? చెప్పండి. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లా. ఏంటి? మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లా. మనం వెళ్తున్నాం కదా మన ఇంటికి, మన పొరుగింటికి. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం ఉదయం లేచిన తర్వాత మన ఇంటి ముందు ఎవరు కనబడుతున్నారు? అన్యుల కుటుంబం ఒకటి ఉంటుంది. ప్రక్కన ఎవరు కనబడతారు? అన్యుల కుటుంబమే కనబడుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నీ తలుపు తట్టి నీ దేవుని గురించి తెలుసుకోవడానికి అడుగు పెడతారు వాళ్ళు. నువ్వు ప్రార్థనే చేయి, ఏం చెప్పొద్దు. ప్రార్థన చేయి, ప్రభా వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలి అని. దేవుడే వారిని నడిపిస్తాడు. దేవుడే వారిని నీతో జతపరుస్తాడు. ఈరోజు క్రైస్తవులు భారతదేశంలో మైనార్టీలు. అవునా? మైనార్టీలా మెజార్టీలా? ఏమ్మా చెప్పండి. మైనార్టీలే కదా మనం. ఎప్పటి నుంచి మైనార్టీలో మనం? కొన్ని వందల సంవత్సరాల నుంచి మనము మైనార్టీలమే. మనం మెజార్టీ ఎప్పుడు అవుతాం? అవుతామా? మెజార్టీ అంటే వాళ్ళని మనం ఏదో డామినేట్ చేయాలనే ఉద్దేశం కాదు. అనేకులు ప్రభువునందు ఎలా విశ్వాసం ఉంచుతారు? ఒక భారము లేదు మనకి క్రైస్తవులకి. నేటి సంఘాల్లో భారం అనేదే లేదు. ఆ భారం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? నీలో నుంచే రావాలి ఆ భారం. కుటుంబంలో నుంచే భారం వస్తే ఆ భారము సంఘములోకి వస్తుంది. ఆ సంఘములో భారంగా ప్రార్థన చేస్తే కుటుంబము వెలిగించబడుతుంది, సంఘము వెలిగించబడుతుంది, ఇప్పుడు లోకము కూడా వెలిగించబడుతుంది. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయట్లా, ఏదో 2 ముక్కలు చేస్తున్నాం. అందుకే మేము వేరే వేరే ఆలోచనలతోటి సంఘాల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్న, కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు పాత నిబంధన గ్రంథములో. ఏమని మాట్లాడాడంటే, ఇర్మియా గ్రంథములో ఒక మాట మాట్లాడతాడు దేవుడు. ఇర్మియా 9:15లో ఏంటి? ఇర్మియా 9:15లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు ఇర్మియా గ్రంథము వ్రాసేటప్పటికీ, ఇప్పుడు ముందు చూసినటువంటి నిర్గమ, ద్వితీయోపదేశ కాండాలప్పుడు వీరు ఇంకా వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఇర్మియా కాలం వచ్చేటప్పటికే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 9:15 చదువమ్మా. అమ్మ ఒక్కళ్ళు చదవండి అమ్మ. ఇలా సెలవిస్తున్నాడు. ఎలా సెలవిస్తున్నాడు? నేను ఈ ప్రజలకు ఏం తినిపిస్తాను? చేదు కూరలు తినిపిస్తాను. ఎందుకు? చదువమ్మా కింద. ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఆలోచించుడి. ఆ అధ్యాయం మొత్తం చదివితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు
వాళ్ళు చేశారు కాబట్టి ఇర్మియాను పంపించాడు దేవుడు. ఆ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు, లేదా ఆ ముందు అధ్యాయం కూడా 8వ అధ్యాయం కూడా ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఎందుకు చేదు కూరలు దేవుడు తినిపిస్తానన్నాడు వీరికి? మరలా మారిపోయిన జీవితాన్ని తిరిగి వీరు ఎలా చేశారు? వీళ్ళు మధురమైన జీవితాన్ని చేదులోకి వెళుతున్నారు. దేవుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అన్యులతో నీకు సాంగత్యం వద్దు. సాంగత్యం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయొద్దని కాదు. అన్యుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు నీలో ఉండకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 8వ అధ్యాయం చదవండి, 9 చదవండి, 10 చదివితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది దానికి. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడంటే, వీరిలో ఏం చేయబోతున్నాడు దేవుడు? మాచిపత్రిని తాగిస్తానని ఆల్రెడీ హెచ్చరించాడు దేవుడు. విలాప వాక్యాల్లో కూడా అదే మాట రాస్తాడు దేవుడు. ఆయన విలపిస్తూ రాస్తున్నటువంటి మాట విలాప వాక్యాల్లో కూడా 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనము 15వ వచనము 19వ వచనము మాచిపత్రి అంటే చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి ఆ క్లారిటీ అంటే, మాచిపత్రి అంటే కడగండ్లు దురవస్థ అంట. ఏంటి మాచిపత్రి అంటే? క్రైస్తవులకు రాబోయేటువంటి కడగండ్లు దురవస్థ అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసులో కూడా ఇదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథము నుంచి దేవుడు మానవుని సరిచేయడానికి అనేక రీతులుగా హెచ్చరిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథంలో 5:7 ఏమంటాడంటే, న్యాయాన్ని అన్యాయానికి మార్చి నీతిని నేలను పడవేయువారులారా, మీకు మాచిపత్రిని నేను తాగిస్తాను అంటాడు. దేవుడు అన్యుల గురించి మాటలు మాట్లాడట్లేదు. దేవుని ఎరగని వారి గురించి మాటలు మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబము సరిచేయబడాలి. రెండవది సంఘాలు సరిచేయబడాలి. మూడవది విశ్వాసులు సరిచేయబడాలి. 4వ తీర్పు ఎక్కడికి వెళ్తుంది? లోకం మీదకి వెళ్తుంది. కుటుంబంలోనే సమాధానం లేదు, కుటుంబాన్ని సరిగా ప్రేమించలేవు, కుటుంబానికి కావలసినటువంటి నీడ్సే నువ్వు సరిగా ఇవ్వలేవు, కుటుంబాన్ని ప్రేమించలేని స్థితిలో నువ్వు సంఘములో ఏం ప్రార్థన చేస్తావు? సంఘములో ప్రార్థన చేసిన నీవు లోకంలోకి వెళ్ళి చెప్పగలవా? అటువంటి సాక్ష్యం నీకుందా? ఓ పాస్టర్ గారు ఇక్కడి నుంచి వాక్యం చెప్తున్నాడంట. ఏమని వాక్యం చెప్తున్నాడంటే, వాక్యం చెప్తూ మాట్లాడుతున్నాడంట. ఆయన పాస్టమ్మ గారు కొంచెం లేటుగా వచ్చారంట. పాస్టమ్మ గారు ఏం చేశారు? లేటుగా వచ్చారంట. లేటుగా వచ్చి ఆమె కూర్చోగానే ముందొచ్చి కూర్చున్నాడంట. పాస్టర్ గారికి కోపం వచ్చేసిందంట బాగా. పాస్టమ్మే లేటుగా వచ్చింది కాబట్టి ఈరోజు పాస్టమ్మ క్లాస్ బీకాలనుకుని వెంటనే ఇది పులిపెట్టిన ఇలా కొడతా ఉన్నాడంట. కొట్టి, పాస్టమ్మ గారు మీరు ఎందుకు లేటుగా వచ్చారు? రావచ్చా? అలాగా 9:30కి ఆరాధన అంటే నువ్వు కూడా ఉండాలి కదా నాతో పాటు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఇక నుంచి నీ జీవితాన్ని సరి చేసుకో. అప్పుడు సంఘము బాగుపడుతుంది, స్త్రీల సమాజము బాగుపడుతుంది. నేను అనుకుంటున్నాను ఈ పాస్టమ్మ, నా పాస్టమ్మ వల్లే స్త్రీల సమాజం పాడైపోయిందని నేను అనుకుంటున్నాను, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడట. పాస్టమ్మ నోరు తెరుచుకొని అలా వింటుందంట పాస్టర్ గారు మాట్లాడుతుంటే. ఏంది పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నాడు, విజృంభిస్తున్నాడు. పులిపెట్టి మీదకి ఎక్కిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే, పాస్టర్ గారితో ప్రైవేట్ క్లాస్ పెట్టుకుందాం, డిబేట్ పెట్టుకుందాం అని అనుకుందంట. అని పాస్టమ్మ గారు సర్లే అని ఇట్లాగా గమ్ము కూర్చొని ఉందంట. సరే సవరించుకొని కూర్చుందంట. మరలా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అదే ఎగ్జాంపుల్ పాస్టమ్మ గారి మీద తీసుకొచ్చాడట. మళ్ళీ ఇలాంటి వారు 30-40 సంవత్సరాల నుంచి దేవుని తెలుసుకున్నా కానీ ఇలాగే వస్తూ ఉంటారు, జాగ్రత్త అని మాట్లాడాడు. పాస్టమ్మ గారు ఏం తినా రెండోసారి కూడా వేసాడు నాకు. పాస్టర్ గారి టైం ఎంత అయింది? 12:30 అయింది. ఇంకొక అరగంటలో ఆరాధన అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చులే అనుకుందంట పాస్టమ్మ. మూడోసారి కూడా పాస్టర్ గారు మళ్ళా వాక్యంలో లోతుగా వెళ్తా పాస్టమ్మని టార్గెట్ చేశాడంట. కేవలం ఆయన చేసింది ఏంది? పాపం 9:30 తర్వాత వచ్చింది, 10 గంటలకు వచ్చింది. అవునా? వచ్చిందా 9:30 తర్వాత పాస్టమ్మ గారు? ఏమోసారి మీరు చెప్తే మేము వింటున్నాం కదా, మళ్ళా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకేం తెలుసు అనగానే వెంటనే పాస్టమ్మ గారు మూడోసారి భరించలేకపోయిందంట. ఆపయా ఓ మాట్లాడేవు కానీ నుంచి మైక్ దొరికిందని నీకు అనిందంట. పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డా. ఇంకెక్కువ మాట్లాడితే అనిందంట. సంఘం అంతా ఆశ్చర్యపోయిందంట. వెంటనే పాస్టర్ గారు నోరు మూసేశాడంట. పాస్టర్ ఎందుకు లేటుకు వచ్చిందో పాస్టర్ గారికి తెలుసు. అయినప్పటికీ పాస్టర్ గారిలో లోపం పెట్టుకొని పాస్టర్ గారు ఆ రీతిగా మాట్లాడడం మొదలుపెట్టాడంట. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టమ్మ కానీ స్త్రీలుగా ఊరుకోరుగా, వాళ్ళు పుల్లపడస్తారు పాస్టమ్మని.
బయటికి తీసుకొని పోయారంట. ఏం జరిగిందమ్మా? లేదులే బాధపడబాకు, మన పాస్టర్ గారు మంచోడు కదా, ఏమన్నాడులే ఆయన అని అంటే, ఆయనే కూర చేసి రమ్మన్నాడు చర్చికి. చికెన్ తెచ్చాడు, వేసాడు. అది వండితేనే చర్చికి రా నువ్వు, నేనంటే వాక్యం చెప్పాలి కాబట్టి ముందు పోతున్నా, అది వండకుండా నువ్వు చర్చికి వచ్చావా మక్కిలెర కొడతా నేను అని చెప్పాడంట పాస్టర్. చర్చికి 10 గంటలకు వచ్చి లేట్ అయింది పాస్టర్ గారికి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి బోధలు, ఇలాంటి జీవితాలు దేవుడు కోరుకోలేదు. మీ గురించి చెప్తే నా తట్టు గుర్రుగా చూస్తారు కాబట్టి పాస్టర్ గురించే చెప్పుకున్నా. ఏంటి, పాస్టర్ గురించి చెప్తే భలే నవ్వారు. మీ గురించి కానీ చెప్తే ఎందుకయా మీరు 10:30కి వస్తున్నారు ఆరాధనకి అని అంటే నన్ను భలే చూస్తారు. అట్లా కొంతమంది స్త్రీలు అయితే తలంచుకొని కూర్చుంటారు, పురుషులు అయితే నీ పని అయితే ఇదే, మాకు చాలా పనులు ఉన్నాయి అన్నట్లుగా చూస్తారు. అందుకే మా పాస్టర్ల గురించే చెప్పుకుంటున్నా. ఇంకొక పాస్టర్ గారు వర్తమానం చెప్పాలనుకున్నాడంట, సిద్ధపడలేదు పాస్టర్ గారు. పాస్టర్ గారికి వర్తమానము ఎలా సిద్ధపడాలి? పాస్టర్ గారు దేవుని దగ్గర మొరపెడితే వర్తమానం ఇస్తాడు దేవుడు, అవునా? దేవుని దగ్గర కూర్చుని, ప్రభా సంఘం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది, ప్రభా సంఘము ఆసక్తిగా వారం అంతా ఎదురు చూసి మా పాస్టర్ గారు అద్భుతమైన సందేశాలు ఇవ్వాలి, ఈ వారం అంతా కూడా అది మనసులో దాచుకొని దాన్ని బట్టి మేము ఈ వారం అంతా నెమరేసుకోవాలని మా సంఘం ఎదురు చూస్తుంది ప్రభా అని రాత్రి అంతా కన్నీరు గాల్చి ప్రార్థన చేస్తే దేవుడిచ్చే వర్తమానాల్ని సేవకుడు సిద్ధపరచుకొని రావాలి. యూట్యూబ్లో అది చూసి ఇది చూసి అవి ఇవి సెర్చ్ చేసుకొని వచ్చేసి 4 మెసేజ్లు 4 పాయింట్లు రాసేసుకొని వచ్చేసి మాట్లాడితే అది ఫలించదు దేవుని సన్నిధిలో. అయితే ఈ పాస్టర్ గారు పాపం ఆ రాత్రి నిద్రపోయాడంట. ఆయనకి ఇట్లా సిద్ధపడే అలవాటు లేదంట. ఏదైనా ఒక బుక్ తీసుకొని చక్కగా రాసుకొని 4 మెసేజ్లు రాసేసుకొని శనివారమే తీసి అత్తల కింద పెట్టుకొని పడుకొని నిద్రపోయి ఉదయాన్నే చర్చికి వచ్చేస్తాడంట. ఆయన్ని వేరే సంఘం పిలిచిందంట. ఏంటి, ఆయన్ని వేరే సంఘం పిలిచి మా సంఘంలో ఈ ఆదివారం ఆరాధన మీరు వర్తమానం అందించాలి పాస్టర్ గారు అని పిలిచారంట. పాస్టర్ గారు సరే అన్నాడంట. పాస్టర్ అమ్మ చాలాసార్లు చెప్పిందంట, ఏమయ్యా వర్తమానము పేపర్లో రాసుకుంటున్నావు, ఒక డైరీలో రాసుకోవచ్చు కదా. నేనైతే డైరీలో రాసుకున్నా. పేపర్లో రాసుకుంటున్నావు, అది ఎగిరిపోతే ఏం చేస్తావు అంటే నోర్మయ్యి నాకు తెలుసులే అంతా అని పేపర్లో రాసుకొని వచ్చాడంట. పాస్టర్ గారు పెట్టి ఇక్కడ పెట్టాడంట, బైబిల్లో పెట్టి పాస్టర్ గారు వచ్చేసాడంట. ఇక్కడ పేపర్ పెట్టాడంట. పేపర్ పెట్టి, క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు నేను మీకు మంచి సందేశాన్ని తీసుకొచ్చాను. నేను ప్రకటన గ్రంథము గురించి మాట్లాడబోతున్నాను, కాబట్టి అందరూ కూడా సైలెంట్గా ఉండండి అని గట్టిగా ఇక్కడ పెట్టుకొని కొడతా ఉన్నాడు. దీన్ని ప్రకటన గ్రంథము నేను మాట్లాడబోతున్నాను, జాగ్రత్త కలిగి ఉండండి అనగానే టేబుల్ ఫ్యాన్ పెట్టారంట. ఈ పక్క పేపర్ ఎగిరిపోయి కింద పడిపోయింది. ఇప్పుడు వర్తమానము లేదు. పాస్టర్ గారు ఎక్కడ ఫీడ్ చేసుకోవాలి వర్తమానము? హృదయంలో పెట్టుకోవాలి, బ్రెయిన్లో పెట్టుకోవాలి, అవునా? ఇక్కడ ఫీడ్ చేసుకోవాలి పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ గారు పాపం అక్కడ ఫీడ్ చేసుకోవాలి. పాస్టర్ చెప్పినా వినలా, తిట్టేసి వచ్చాడు ఆమెను కూడా. ఇప్పుడు పేపర్ పడిపోయింది, ఎవరు చూడలేదు, దాని కిందకి వెళ్ళిపోయింది పేపర్. పాస్టర్ గారు ఏమని చెప్పబోతున్నాడు ఇప్పుడు? ఏమని అర్థం కాల, ఏమని చెప్పాలి? ప్రకటన గ్రంథం అంటే దేవుడు త్వరగా వస్తాడు కదా, కాబట్టి ఆయన 2 చేతులు పెట్టి బలని గట్టిగా కొట్టాడంట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని కొట్టాడంట. కొడితే ఇంకా బ్రెయిన్లోకి రాలేదు, మెసేజ్ రాలేదు. ఏం చేయాలా? అటు చూశాడు, ఇటు చూశాడంట. ఎవరైనా చిన్న పిల్లలన్నా ఉంటే పాపం అందిస్తారేమంటే ఎవరు, అందరూ కూడా కొత్త పాస్టర్, అబ్బో మంచి టై కట్టాడు, మంచి సూట్ వేసాడు పాస్టర్ గారు, ఎలాంటి వర్తమానం చెప్తాడో, ప్రకటన గ్రంథం గురించి చక్కగా వివరిస్తాడేమో పాస్టర్ గారు అనేసి వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారంట. అలా బిగబట్టి ఊపిరిని చూస్తున్నారంట. వెంటనే అయినా మరలా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని ఊగిపోయాడంట పాస్టర్. కానీ నెక్స్ట్ ఏది లైన్ రావట్లే ఆయనకి. బైబిల్ తిప్పుతున్నాడంట. మరలా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని మరలా గట్టిగా పులిపెట్టిని కొట్టాడంట. ఇది ఊడిపోయింది, పోయి ముందు పడ్డాడంట పాస్టర్ గారు. ఏంటి, ఇది గట్టిగా ఉందిలే మనకి. పాస్టర్ గారు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని గట్టిగా కొట్టాడంట, పోయి ముందు పడ్డాడంట. ముందు పడేటప్పటికే ఇది ఊడిపోగానే వెంటనే ఒక ముసలాం ఉందంట కూర్చొని, పోయి ఆమె మీద పోయి పడ్డాడంట. పడ్డంతోనే గబగబా అందరూ వచ్చి లేపారు కదా, సంఘం అంతా లేపి పాస్టర్ గారిని తీసుకొచ్చి పులిపిట్ మీదకి ఎక్కించారు. ఏంది పాస్టర్ గారు అలా పడ్డారంటే, ఏంది ఇది స్ట్రాంగ్గా లేదు కాబట్టి సారీ బ్రదర్ అన్నాడంట. వెంటనే పులిపిట్ మీద నుంచి అవ్వతో చెప్పాడంట, ఏమని పెద్ద అమ్మతోటి, అమ్మా నన్ను క్షమించమ్మా, నీ మీద పడ్డానమ్మా పైనుంచి వచ్చి అని అన్నాడంట. పాస్టర్ గారు తప్పు మీది కాదయ్యా, నాది. 3 సార్లు చెప్పారు మీరు, ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను
ఇదిగో త్వరగా వచ్చుచున్నానని గట్టిగా చెప్పినా కానీ నేను బుద్ధి లేని దాన్ని, చాలా కాలం నుంచి సంఘానికి వస్తున్నాను కదా, ఒక్కరో పక్కన తప్పుకొని ఉంటే నాకు ఈ ప్రమాదం జరిగేది కాదు కదా పాస్టర్ గారు అని చెప్పిందంట. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో విలాప వాక్యాలు ఆమోసులో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మాచిపత్రి అనంటే దాని అర్థమేంటి? చేదు. చేదు అనంటే ఏంటి? చేదు అనేటువంటిది దేవుడు మధురంగా మార్చి వారిని వాగ్దాన దేశంలోకి పంపించాడు. ఇప్పుడు అందుకే దేవుడు అనేక మార్లు ఆమోసు నుంచి ఇంకా మలాకి వరకు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటే మనిషి వినలేదు. మనిషి వినకపోవడం కాదు కానీ వాని వెర్రి చేష్టలు ఎక్కువైపోయాయి. వారి విపరీతమైనటువంటి బుద్ధులు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎలయనగా నీ కొరకు రక్షకుడు రాబోతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకోలేకపోతున్నారు కాబట్టి రక్షకుడిగా సర్వాధికారిగా ఉన్న నేను మీ మధ్యలోకి రాబోతున్నాను. సర్వాంతర్యామి అయినటువంటి నేను, అనంతుడు అయినటువంటి నేను, ఆకాశము భూమి పట్టజాలనంతమైన అంత ఆ శక్తి కలిగిన వాడును నేను దిగి రాబోతున్నాను. ఇప్పుడు నేను దిగొచ్చి ఏం చేయబోతున్నానో తెలుసా? నీ జీవితాన్ని మధురంగా మార్చాలని ఆశపడ్డాను. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథములో మాచిపత్రి ఎందుకు రాలుతుంది అనంటే, కల్వరి శిలువలో ఆయన ఆ భరిస్తూ శ్రమలను భరిస్తూ ఉన్నప్పుడు ఆయన దాహం అన్నప్పుడు ఏమందించారండి వారు? చేదు చిరకను ఆయన తీసుకొని, చేదు చిరకను ఆయన స్వీకరించి నీ చేదు జీవితాన్ని మధురంగా మార్చాడు. మధురంగా, అవునా? ఎన్నిసార్లు మార్చాడు ఇప్పుడు ప్రభు? మారాన్నిటిని మధురంగా మార్చి వారి జీవితాలు మధురపరిచాడు. రెండవ వారు దేవుడు దిగి వచ్చాడు. ఆయన మొదటిసారి మోషే ద్వారా చేయించిన కార్యాలు రెండవసారి తానే దిగి వచ్చాడంట. దిగి వచ్చి చేదును స్వీకరించాడు. ఆయన మధురంగా నిన్ను మార్చి ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలోకి నిన్ను పంపించిన తర్వాత నువ్వు ఎలా అయిపోయావంటే కలుషితం అయిపోయావు. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, విశ్వాసులను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. అనేక మార్లు దేవుడు విశ్వాసులను బలపరచడానికి అనేకమైనటువంటి కఠినమైన వర్తమానాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నా కానీ మనకి కాదులే అని వెళ్ళిపోయేవారు చాలా మంది ఈ దినాల్లో సంఘాల్లో ఉన్నారు. ప్రియమైన వారరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో దేవుడు ఈ దినమున మూడవ దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు జరిగిన సంఘటన ఒకసారి మనము చిన్న మాటలో దాన్ని ధ్యానం చేసుకొని విడిచిపెడదాం. ఏమైందమ్మా? మరలా చదువుది గట్టిగా చదవండి. దివి టీవీలో మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడినో. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. ఇది దేవుని తీర్పు. ఎవరికి ఇది తీర్పు? దేవుని తీర్పు. ఎవరికి ఇది? ఎవరికండి? ప్రకటన గ్రంథములో. అవునా? మనకు కాదా? మనకి ఎగ్జామ్షన్ ఇచ్చాడు దేవుడు. ఎవరికండి? 2025 సంవత్సరాల క్రితము ఏ భూప్రపంచము నిమిత్తము దేవాతి దేవుడు దిగొచ్చి ఎవరి నిమిత్తము రక్తము కార్చి వారి జీవితాన్ని మధురంగా మార్చి వారికి ఆశీర్వాదం ఇచ్చి రక్షణ ఇచ్చి నీతిని పరిశుద్ధతను తగ్గింపును అన్నీ ఇచ్చి వెళ్ళాడో వారికి తీర్పు. వారిలో మనం ఉన్నామా? ఉన్నామా? ఉంటామా? ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారా? ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఎక్కడుంటారు మీరంతా? అయితే చెప్పండి, ఎక్కడమ్మా? సంఘంతో ఎత్తపడతారా? శ్రమల్లో ఉంటారా? ఎంతమంది ఎత్తపడతారు సంఘంతో? మీకొద్దమ్మా? మొదటిసారి వస్తున్నాం పాస్టర్ గారు మేమంటారా? మీరు మొదటిసారి వచ్చినా ఎత్తపడాల్సిందే. మీకొద్దా? కావాలా? ఎత్తండి, మా చేతులు ఎత్తండి. చేతులు. చాలామంది ఆలోచిస్తున్నారా? బ్రదర్ రవికిరణ్ గారు వద్దా? మనకి ఆల్రెడీ ఉన్నాను సార్ నేను అంటారా?
వెరీ గుడ్. దానికి ఎందుకు సిగ్గుపడతారు? దానికి ఎందుకమ్మా సిగ్గుపడతారు? పరలోకంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా. నేను ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతాం మనం? మన చర్చిలో వచ్చినటువంటి ప్రాబ్లమే ఇది. పాటలు పాడండి అంటే సిగ్గుపడతారు, చర్చికి రమ్మంటే సిగ్గుపడతారు, బైబిల్ చదవడానికి సిగ్గుపడతారు, 9:30 రావడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకో తెలుసా? నేను ఒక్కడిని దాన్ని ముందెళ్ళిపోగానే వెనక చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుందామనే దానికి కూడా సిగ్గుపడతారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా సిగ్గు. ఇప్పుడు మనం ఏం వదిలేయాలి? ఇప్పుడు సిగ్గుని వదిలేయాలా? లేకపోతే ప్రభు ఏమంటే, సిగ్గులేనోడా, ఎన్నిసార్లు చెప్పినా ఛీ, అన్యుల లాంటి జీవితం జీవిస్తున్నావు. 50 సంవత్సరాలు బ్రతికానన్నావు, 70 సంవత్సరాలు బ్రతికానన్నావు, 100 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇచ్చాను, ఛీ, నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసుకున్నావు. భరించు. నేను ఇచ్చేటువంటి శ్రమలను నువ్వు భరించాలి. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడైన నేనే అసహ్యకరమైన జీవితంలో జీవిస్తున్న నీ కొరకు దిగి వచ్చి నిన్ను శుద్ధునిగా చేయడానికి మాచిపత్రిని నేను తీసుకుంటే, నీకు మధురాన్ని ఇస్తే ఆ మధురాన్ని కూడా మాచిపత్రి చేసి ఆ మాచిపత్రిలోనే జీవిస్తున్న నిన్ను ఏం చేయాలి? ఇంకా ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, సహనము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడో ఇది చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఆయన ఉగ్రతతో పాటు ఆయన కనికరము కూడా మనకు కనబడుతుంది. ఏంటి ఆయన కనికరము? ఆయన ఏం చేశాడు? డైరెక్ట్గా మానవుని శిక్షించకుండా తను చేసిన సృష్టి మీద కోపాన్ని తీర్చుకుంటున్నాడు దేవుడు. సముద్రములో మండుచున్నటువంటి కొండ వంటిది ఒకటి మండుచు ముద్ద, అగ్ని ముద్ద వెళ్ళిపోయి సముద్రంలో వేశాడు. నీకు ఆహారం లేకుండా చేశాడు. చేపలు మాంసాలు తినే వాళ్ళకి ఇదే జరగబోతుంది. అయితే ఇప్పుడు ప్రకృతి మీద దేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసేసాడు. మనిషిని దేవుడు చివరిగా సృష్టించాడు, ప్రకృతిని ముందుగా చేశాడు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళ అదే ఆర్డర్లో దేవుడు మనిషిని శిక్షించడానికి రాబోతున్నాడు. అర్థం చేసుకోండి మీరు. సృష్టి క్రమాన్ని చేసి దాన్ని ఏలడానికి మనిషిని చేశాడు. ఇప్పుడు అదే సృష్టి మొత్తాన్ని లయం చేసి చివరిగా మానవునికి తీర్పు తీర్చబోతున్నాడు. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ఇప్పుడు ఆ దినాల్లో మనము జీవిస్తే ఈ సమస్యలు, ఈ శ్రమలు ఎదుర్కోవాలి. అందుకే ఆయన కృప కలిగిన వాడు కాబట్టి, ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి, ఆయన దేవాతి దేవుడు కాబట్టి, నిన్ను ప్రేమించిన వాడు కాబట్టి మరలా నిన్ను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ హెచ్చరిక మనం లోపడదామా? మన జీవితము మధురంగా ఉంటుంది. ఆ హెచ్చరికకు మనము లోపడకపోతే మరలా మన జీవితము చేదు చిరక వలె, మాచిపత్రి వలె అయిపోయిందంటే, మన జీవితమే మాచిపత్రి అయిపోతే, మన యొక్క ఉద్దేశాలే మాచిపత్రి అయిపోతే, మన ప్రవర్తనే మాచిపత్రి అయితే మరలా తిరిగి దాన్ని మధురంగా మార్చగలిగిన వారు ఎవరు లేరు ఈ భూమి మీద. అందుకే ఆయన మధురంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోకూడదని మరలా సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో 4వది చూద్దాం. 4వది, నేను 4వ దూత బూరబుద్దుగా చాలమ్మా, చాలు. ఒక 5 నిమిషాలండి. నేను వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. నాకు సమయం కూడా లేదు, దయచేసి నన్ను మన్నించండి. ఈరోజు సమయం ఎక్కువ అయిపోయినట్లుంది. కాబట్టి ఈ సమయంలో 4వ బూదగా 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు కూడా ఏమైపోయాయి? 3వ వంతు ప్రకాశించడం మానేసాయంట. ప్రకాశించడం మానేస్తే, ఇది నేను కానీ మీకు కానీ చెప్పడం మొదలు పెడితే, ఇంకా చాలా రెఫరెన్స్ మీకు ఇచ్చేసి చెప్పడం మొదలు పెడితే చాలా సమయం అయిపోతుంది. కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది ఆల్రెడీ ప్రభు మనతో మాట్లాడిన మాటే. ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 29వ వచనం తీయండి. ఏమని చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 24 గట్టిగా చదవండి అమ్మా. 24:29
ఆ దినమున చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు, ఆకాశమందలి నక్షత్రములు రాలును, ఆకాశములందలి శక్తులు కదిలించబడును. యేసుక్రీస్తు ప్రభు వారే ఈ భూమి మీద రక్షణ ఇచ్చిన తర్వాత, దిగి వచ్చిన తర్వాత చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నటువంటి మాట ప్రకటన గ్రంథములో మరలా చెప్తూ ఉన్నాడు ఆయన. నేను చెప్పిన మాటే కదా ఇది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉండి, యేసుక్రీస్తులో ఉండి, యేసుక్రీస్తుని కలిగి జీవిస్తున్న వారికి ఈ భయం అవసరం లేదు, దీని గురించి భయమే అవసరం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఆదికాండములో 8వ అధ్యాయము 22లో ఒక మాట చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22లో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, నాకు సహకరించండి. 8వ అధ్యాయము ఏంటి? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి కాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో దేవుడు అనుకున్నాడట. ఇప్పుడు ఏమైపోతుంది? దేవుడు మాట మార్చాడా? దేవుడు మాట మార్చాడా? ఏమని చెప్పాడు ఆయన సృష్టిని చేసినప్పుడు? మాట మార్చాడా? తూచి నేను ఇప్పుడు భూమిని లేకుండా చేస్తాను, సముద్రాన్ని లేకుండా చేస్తాను అంటాడా దేవుడు? ఎందుకు దేవుడు ఈ రీతిగా ప్రవర్తించాడు? ఒకసారి చెప్పండి ప్రియమైన వారలారా. అయితే దేవుడు అంటాడు, ఈ సృష్టిలో నీకు ఉపయోగపడుతున్నటువంటి అనేక నియమాలను నేను సడలించబోతున్నాను. ఎందుకనంటే నా కౌగిట్లో ఉన్న నీవు, నాతో ఉన్న నీవు, నేను నిన్ను మధురంగా మారిస్తే నాతో ఉన్నానన్నావు కదా. ఇప్పుడు నీ జీవితంలోకి ఏమొచ్చేసింది? చేదొచ్చింది. కాబట్టి నువ్వు పాపము చేస్తే చావాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా పాపము చేస్తే చావాలి, అవునా? ధర్మశాస్త్రము మానవునికి శిక్ష విధించమనింది. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు చావాలి. అయితే కృప కలిగిన దేవుడు ఏం చేశాడండి? ఆయన తన కృపను మనకు అడ్డుగా ఉంచి చనిపోతూ ఉన్నటువంటి మానవుని ఆయన బ్రతికించాడంట. ఆయన చనిపోతూ మనల్ని బ్రతికించి ఆయన ఎలా పునరుత్థానుడై తిరిగి లేచాడో అలా కూడా మనల్ని తీసుకొని వెళ్తానని మాట్లాడిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన వారలారా, కేవలము మానవుని అవిధేయత వలన మాత్రమే ప్రకృతిలోని శక్తులు దేవుని చేత కదిలించబడుతున్నాయి. ఇంకా రాబోయే బూరలు, ఇంకా 4వ బూర అయిపోయిన తర్వాత 5, 6, 7 బూరలు మనం చూస్తే చాలా విపత్కర పరిస్థితులు ఈ భూమి మీద సంభవింపబోతూ ఉన్నాయి. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరికి ఈ తీర్పులన్నీ, ఎవరు ఇవన్నీ చూడబోతున్నారంటే విడిచిపెట్టబడినటువంటి వారు మాత్రమే. సంఘం ఇప్పుడు ఎక్కడుందండి? సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది సంఘము. విశ్వాసులు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఈ భూమి మీద సంభవించేటువంటి సంఘటనలు? అప్పుడు మనం అనుకుంటామేమో, అక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ ప్రభు తన కృపలో మనల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఈ భూమి మీద సూర్య చంద్ర నక్షత్రాలు కొట్టబడిన తర్వాత అగ్ని వచ్చి ఆ మనుషులను లేదా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని దహించిన తర్వాత, ఇది ఆల్రెడీ మేము వాక్యములో చదువుకున్నాం, మా పాస్టర్ గారు వివరించాడు, ఇదిగో కళ్ళతో చూస్తున్నా. ఎన్నిసార్లు చెప్పాం వీళ్ళకి యేసుక్రీస్తు దేవుడని నమ్ముకోమన్నాం? ఎన్నిసార్లు చెప్పాం వీళ్ళకి మేము? వీళ్ళు వినలేదు. చూడు వాళ్ళకి జరుగుతున్న ఈ సంఘటనలు. ఇలా చూస్తూ ఉండడానికి దేవుడు ఒకవేళ మనకి అనుమతిస్తాడేమో. అవునా? అవునా? ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చివరిగా ఒక చిన్న మాటను నేను మీకు పరిచయం చేసి ఈ యొక్క అధ్యాయాన్ని ముగించేస్తాను. ఆ లాస్ట్లో ఉన్నటువంటి 13వ వచనం చూద్దాం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు వదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు బోరలు ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు బోరకి ముందు దేవుడు మరలా ఎవరిని పంపించాడండి? పక్షిరాజుని పంపించాడు. ప్రభు చిత్తమైతే పక్షిరాజు గురించి ఇంకా అనేక సత్యాలు మనం తెలుసుకుందాం. ఒకవేళ రేపు ఆదివారం, రేపు గురువారం నేనే తీసుకుంటాను. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ స్టడీలో పాల్గొనండి. ఆ పక్షిరాజుకున్న క్వాలిటీస్, ఆ పక్షిరాజును దేవుడు ఎందుకు ఈ రీతిగా హైలైట్ చేసి మాట్లాడాడు, పక్షిరాజుతో
దేవుడు ఎందుకు తనను తాను పోల్చుకున్నాడో కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, పక్షిరాజు గురించి ద్వితీయోపదేశ కాండము 32:11 వ్రాయబడింది. పక్షిరాజు గురించి 2వ సమూయేలు 1:23 వ్రాయబడింది. హబక్కుకు 1:8 కూడా పక్షిరాజు గురించి వ్రాయబడింది. ఆ పక్షిరాజు గురించి 1:3 కూడా పక్షిరాజు గురించి కీర్తనలు 103:5 వ్రాయబడి ఉన్నది. పక్షిరాజు గురించి యెషయా గ్రంథము 40:31 కూడా వ్రాయబడి ఉన్నది. పక్షిరాజు గురించి యోబు 39:27 వ్రాయబడింది. పక్షిరాజు గురించి ఇర్మియా 49:16. ఇంకా పక్షిరాజు గురించి చాలా రెఫరెన్స్ మీకు ఇవ్వాలని నేను గురువారం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా గురువారంన రండి, మనమందరం కలిసి పక్షిరాజు గురించి ధ్యానం చేద్దాం. అయితే ప్రియమైన వారలారా, ఈ చివరి బూర అంటే 4వ బూర ఈ అధ్యాయానికి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు బూరల శబ్దానికి ముందుగా వచ్చి ఎవరు మాట్లాడుతున్నారమ్మా? పక్షిరాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పక్షిరాజు? ఏమని మాట్లాడా? ఒరే బుద్ధి లేని వాళ్ళారా, బైబిల్ పట్టుకుని గుడికి పోండిరా, ప్రార్థన చేయండి రా అన్నాడా? ఏమన్నాడు? అయ్యో అయ్యో. ఏంటి? గట్టిగా చదవండి అమ్మా అందరూ ఒకేసారి. ఆ వర్డ్ని తీసుకోండి, బైబిల్ తీసుకోండి, అందరు కలిసి ఒకసారి చదవండి. భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. మీకు అర్థమవుతుందా లేఖన భాగం? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడుతుందా పక్షిరాజు? ఏమ్మా, పక్షులు మాట్లాడతాయా? నాకు క్లారిటీ ఇవ్వాలి మీరు. ఏమో సార్ మాట్లాడచ్చేమో అంటారా? పక్షులు జంతువులు మాట్లాడతాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పక్షులు జంతువులు మెరిదించేయండి. పక్షులు జంతువులు, మీకు ఎగ్జామ్ ఇక్కడే అయిపోతున్నట్టు. పక్షులు జంతువులు మాట్లాడవు, వాళ్ళు చెప్పింది తప్పు సార్, మీరు చెప్పబోయేది కూడా తప్పే అని ఎవరన్నా అంటారా? పక్షులు జంతువులు మాట్లాడతాయా? మాట్లాడతాయి అన్నవాళ్ళు చేయెత్తారు, మాట్లాడవు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని ముందుకు పిలుస్తారు, మీకు దండం పెడతా కాళ్ళకి. చెప్పండి ఏమ్మా, మాట్లాడతాయా? మాట్లాడవా? మాట్లాడతాయంటే ఒక తంట, మాట్లాడవు అని అంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. పాస్టర్ గారు మాట్లాడతాయా అంటే అలా చూస్తానండి. ఏం మాట్లాడవా? మాట్లాడవా అంటే ఏం మాట్లాడవా? అమ్మా మామూలుగా అయితే మాట్లాడవయ్యి, అవునా? మామూలుగా అయితే మాట్లాడవయ్యి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? బుద్ధి లేని మనుషులు, వారికి బుద్ధి నేర్పించడానికి దేవుడు ఒక్కొక్క మారు అన్నిటిని వాడుకుంటున్నాడు. దేవుడు ఒక మనిషి మాత్రమే వాడుకుంటున్నా పనికి మాలినోడు అయిపోతున్నాడు మనిషి. ఎంత వాడుకో వాడి బుద్ధి మనిషి బుద్ధి. 2 ఆవులు రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాయంట, హార్న్ కొడుతున్నాడంట. ఏమని హార్న్ కొడుతున్నాడు? జరగమని హార్న్ కొడుతున్నాడంట. అవి అంటూ పోతున్నాయట నవ్వుకుంటూ 2 ఆవులు. ఏమంటున్నాయంటే, వీడెందుకు ఇన్నిసార్లు హార్న్ కొడుతున్నాడు? మనం ఆవులు కదా, మనం ఏమైనా మనుషులుగా? మనం జరిగి వెళ్ళిపోతాం కదా వెంటనే. 2వ హార్న్ కానీ జరిగి వెళ్ళిపోయాట. ఇప్పుడు మనుషులు ఎవరున్న హార్న్ కొట్టండి, జరుగుతారేమో. టౌన్లో రండి, నెల్లూరులోకి వచ్చి హార్న్ కొట్టండి. మీ కారు వేసుకొచ్చి బైక్ వేసుకొచ్చి కొట్టండి, ఆ బైకుల మీదే కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏమైనా అజ్ఞానులా? చదువుకోలేదా? జరుగుతాడేమో చూడండి ఒకసారి. ఆ పశువులు అలా మాట్లాడుకుంటున్నాయంట. మనమేమో మనుషులు అనుకున్నాడా? అన్నిసార్లు హార్న్ కొడుతున్నాడు జరగమని. మనం జరుగుతామని తెలీదా? 2 సార్లు చాలు కదా, జరిగి వెళ్ళిపోయినాయి అంట రోడ్డు మీద నుంచి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అప్పుడప్పుడు బిలామును కూడా ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? బిలాముకు చెప్తే అర్థం కాల. బిలాముకి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని బిలాము తెలుసుకోలేకపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? గాడిదకు నోరిచ్చాడు. ఆపో, నన్ను కొడతావేంటి? బుద్ధి లేనోడా, ముందుకు పోతే చస్తావురా నువ్వు. ఏంటి నన్ను కొడతావేంటి? పొమ్మని ఎవరు వాళ్ళు అనుకుంటున్నావు? ఆయన అభిషేకించిన ప్రజల్ని నువ్వు వెళ్ళి శపించడానికి వెళ్తావా? ఆగో, ఎందుకు కొడతావు నన్ను నువ్వు? దేవుడు నోరిచ్చాడు, హెచ్చరించాడు. నేను ముందుకెళ్తే నువ్వు చస్తావు, నేను చస్తాను. బుద్ధి లేనోడా,
ఒక ప్రవక్తతోటి దేవుడు నోరిచ్చి గాడిదతో మాట్లాడించాడు. ఈరోజు అవివేకులైన భూనివాసులతో దేవుడు మాట్లాడిస్తున్న మాట్లాడు తెలుసా? పక్షిరాజు ఆకాశములో ఎగురుతూ మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఒరే బుద్ధి లేనోళ్ళారా, ఇంతకాలము దేవుని సంఘానికి వెళుతున్నామన్నాం, ఇంతకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎన్ని చేస్తూ ఉన్నామన్నారు కానీ రక్షణ ఎదురా, ఉగ్రత రాబోతుంది. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆ రక్షణ కార్యాన్ని నీ జీవితంలో అనుభవించడానికి ప్రయత్నం చేయి. సిద్ధంగా ఉంది భూమి లయమైపోవడానికి. మానవుడు దేవుని మాట విననప్పుడు దేవుడు జంతువులను వాడుకుంటాడు, పక్షులను వాడుకుంటాడు, ప్రకృతిని కూడా వాడుకుంటాడు. దేవుడు దేన్నైనా ఆయన వాడుకోవడానికి సమర్థుడు. కానీ దేవుడు మానవునికి ఒక ప్రత్యేకమైన స్థానము తన హృదయంలో ఇచ్చాడు. దేవుడు మానవునికి ఇచ్చిన స్థానాన్ని మానవుడు కోల్పోయాడు. కాబట్టి మానవునికి బుద్ధి చెప్పడానికి గాడిద అవసరమైంది. మానవునికి బుద్ధి చెప్పడానికి మధ్యాకాశంలో ఎగురుతూ పక్షిరాజు అంటుంది, అయ్యో నా దేవుడిచ్చిన రక్షణను కోల్పోయాడు, నా దేవుడిచ్చిన సహనాన్ని కోల్పోయాడు, నా దేవుడిచ్చిన పరిశుద్ధతను నిర్లక్ష్యము చేశావు. నీకు శ్రమ. ఎలాంటి శ్రమ తెలుసా? ఆ దినమున నువ్వు మరణాన్ని వెతికినా, ఆ దినమున నువ్వు దాంకోవాలని పారిపోయినా, ఆ దినమున నువ్వు దేన్ని ఆశ్రయించినా, నా నుంచి, నా దేవుడి నుంచి నిన్ను ఎవడు తప్పించలేడు. భూనివాసులకు శ్రమ. ఈ భూమి మీద నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి శ్రమాని దేవుడు ఎవరి చేత మాట్లాడించాడండి? పక్షిరాజు చేత మాట్లాడించాడంట. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ఇంకా ఎక్కువ సమయాన్ని నేను తీసుకోబోవట్లేదు. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఈ సమయంలో ముగింపుగా ఒక 2-3 రెఫరెన్స్లు మీకు ఇచ్చేస్తాను. చదువుకోకండి, ఇంటికి వెళ్ళి చదవండి, ఇక్కడ చదవద్దు దయచేసి. ఆయన ఆ రీతిగా పక్షిరాజుని పంపించక ముందే, లేదా ఈ భూమి మీద ఈ సంభవాలు రాకముందే ఏం జరగబోతుంది? ఒక పెద్ద విలయము జరగబోతుంది, ఒక పెద్ద సెన్సేషనల్ జరగబోతుంది. ఏంటో తెలుసా? ఏంటది? సంఘము ఎత్తబడుతూ ఉంది. అంతే కదా? మా కుటుంబం పక్కనున్న మోహన్ రావు కుటుంబం కనబడలేదు జెన్కోలో, ఆనంద్ గారి కుటుంబం కనబడలేదు బీ కాలనీలో. అనుష ఉందా లేదా? అనుష ఆడుంది లోపల. అనుష కుటుంబం కనబడట్లేదు. మళ్ళీ ఆరాధనకి అందరూ వచ్చి కూర్చొని ఉంటారు. ఒకవేళ నేనే వచ్చాను అనుకోండి, నా గురించే చెప్పుకుంటాను. ఏం సార్ భలే వాళ్ళే, మేము విడిచిపెట్టబడతామా? మా గురించి భలే చెప్తారండి మీరు. ఇక్కడ పాస్టర్ గారు సంఘం మిగతా వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు ఏమవ్వాలి? అనుష రాలేదేందమ్మా చర్చికి, వాళ్ళు రాలేదేంటి, వీళ్ళ ప్రకటనలు ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు? మీలో ఈశ్వరు చదువుతావా ప్రకటనలు? అంటే ఏంది? దాని అర్థం ఏంది? ఇంకా మనం ఆరాధన చేస్తున్నాం, దాని అర్థం ఏంది? ఎత్తబడిన గుంపులో మనం లేము. ఇప్పుడు ఒక అలజడి క్రైస్తవ జీవితాల్లో ప్రారంభమవుతుంది. ఆ శ్రమ మనకి రాకముందే కృప కలిగిన దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 33, 32 వచనాల్లో పౌలు గారు ఏమంటాడంటే, మనల్ని మనమే విమర్శించుకుందాము. మనల్ని విమర్శించుకుంటే మన జీవితం ఏంటో మనకు తెలిసిపోద్ది. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనల్ని మనమే విమర్శించుకుందాం. మనము పరలోకానికి ఎత్తబడతావా లేదా? మనల్ని మనమే విమర్శించుకుందాం. ఎంత అద్భుతంగా వ్రాస్తూ ఉన్నాడండి. అదే రీతిగా 4వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 4:5లో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది. అయితే ఎవరికి దేవుని శ్రమ జరగబోతుందో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, దేహముతో జరిగించిన కార్యాల నిమిత్తము ఈ శిక్షకు గురి కావలసిందే విడిచిపెట్టబడ్డ వ్యక్తి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో 1 పేతురు 4, 7, 8 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అంతము సమీపముగా ఉన్నది, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అంతము సమీపముగా ఉన్నదంట. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. అయితే ప్రియమైన వారులారా, 1 పేతురు పత్రిక 4:17లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఇది చదువుకొని మనం ముగించుకుందాం. చదువమ్మ త్వరగా.
గట్టిగా చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ఆరంభమగు కాలము ఏమైందమ్మా? వచ్చుచున్నదా? వచ్చి ఉన్నది. జాగ్రత్త కలిగి జీవించు. తీర్పు దేవుని యొద్ద నుంచి, అనగా తీర్పు అనేది క్రైస్తవ కుటుంబము దగ్గర నుంచే ప్రారంభము. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కదా. ముందు నీ సంగతి తెలిసి తర్వాత అన్యుల దగ్గరికి వెళ్తాడు. ఆయన ముందు నీ సంగతి ఏందో చూసి అన్యుల దగ్గరికి వెళతాడు. తీర్పు ఎక్కడి నుంచి? దేవుని ఇంటి యొద్ద నుంచే ప్రారంభమైంది. కొంతమంది చెప్తుంటారు, సార్ వాడు అన్యుడు సార్, వాడి దగ్గరికి నేను వెళ్ళను సార్, వాడు అన్యుడు సార్, వాడు పిలిస్తే నేను వెళ్ళను సార్ అంటూ ఉంటాడు. ఈయన అన్యుడైనా వాడే మంచోడు మనోడి కంటే. ఏంటి? వాడికే మంచి విశాల హృదయం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి యొద్ద నుంచి. అంటే తీర్పు క్రైస్తవ జీవితము నుంచే, లేదా క్రైస్తవ కుటుంబము నుంచే, లేదా క్రైస్తవ సంఘము నుంచే దేవుని తీర్పు. న్యాయాధిపతి కదా. అందుకే పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే, మనల్ని మనమే విమర్శించుకుందాం. ఎలా బ్రతుకుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో, ఎలాంటి తగ్గింపు కలిగి ఉన్నామో, ఎలాంటి పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామో, మనల్ని మనమే విమర్శించుకుంటే దేవుని ఎదుట విమర్శకు మనము లోను కాము. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రియమైన వాళ్ళరా, సంఘానికి ఇస్తున్న హెచ్చరిక. దేవుడు అనేక మార్లు మానవుని హెచ్చరించడానికి జంతువులను, పక్షులను దేవుడు వాడుకున్నాడు మానవునికి బుద్ధి చెప్పడానికి. అయినప్పటికీ పౌలు గారు రాస్తున్న ఈ పత్రికలో చాలా స్పష్టంగా, కఠినంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచే ప్రారంభం అవ్వబోతుంది. సరిచేసుకున్నావా? తీర్పులోకి రావు. సరిచేయబడలేదా? తీర్పులో నిలబడాలి. సరిచేయబడలేదా? శ్రమల పాలవ్వాలి. నువ్వు సరిచేసుకోలేదా? నీ జీవితాన్ని అంధకారంలోకి నడిపించుకోవడానికి నువ్వే ఒక మార్గం అయిపోతావు. జాగ్రత్త. నీ కుటుంబము, నీ సంఘము, నీవు తీర్పులో నిలబడకుండా ఉండాలని 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి తన రక్షణను నీకు అనుగ్రహించాడు. ఆ రక్షణ దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆ శిలువ హస్తాల చెంత నువ్వు చేరగలిగితే తీర్పులో నువ్వు ఉండవు. మరణములో నుంచి జీవములోకి దాటిపోవడానికి దేవుడు తన కృపను నీకు దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, వందనాలు, స్తోత్రము నాయన. మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. 3వ బూర, 4వ బూర ఊదినప్పుడు ఈ ప్రపంచం మీద జరగబోతున్నటువంటి సంభవాలు మాకు తెలియపరిచారు దేవా. అవునయ్యా, సంఘము ఎత్తబడిన తర్వాత ఈ కార్యాలన్నీ భూమి మీద జరగబోతున్నాయి ప్రభా. అయ్యా, మేమైతే వీటిని చూడకూడదని మీరు ఆశించారు. మేము కూడా ఆశిస్తున్నాం ప్రభా. అటు నిరీక్షణ, అటు రక్షణ, అటు విశ్వాసము, అటు పాపరహితమైన జీవితాన్ని కలిగి మేము జీవించి అంతము వరకు దేవా మా రక్షణ, మా నిరీక్షణ, మా విశ్వాసాన్ని కలిగి మేము ముందుకు వెళ్ళడానికి ఈ దినమున మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని మీ చేతులకి సమర్పించుకుంటూ మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ సమయంలో మనమందరం కూడా బల కొరకు సిద్ధపడదాం. పాట పాడు.